ఈ లోకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు బాధపడుతున్నారా? నిజం చెప్పమంటారా? మీ ప్రాబ్లం మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు కాదు. మీ ప్రాబ్లం మీరే. మీ గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీ విలువ ఏంటో మీకు తెలుసా? మీరు అద్దం ముందు నిలబడినప్పుడు మీకు ఒక రూపం కనిపిస్తుంది, కానీ మీ మనసులో మీ గురించి ఇంకో ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చాలా వీక్ గా ఉంటుంది. ఎవరో రోడ్డు మీద వెళ్లే వాళ్ళు వచ్చి మీరు దేనికి పనికి రారు అని సర్టిఫికెట్ ఇస్తారు. మీరు వెంటనే దాన్ని నమ్మేస్తారు కూడా. ఎందుకంటే మీ లోపల అభద్రతా భావం ఉంది కాబట్టి. మీ గతం మిమ్మల్ని వెంటాడుతుంది. నిన్న చేసిన తప్పులు, పాత చేదు జ్ఞాపకాలు, వాటన్నిటిని ఒక పెద్ద మూటలా కట్టి తల మీద మోస్తున్నారు. ఆ భారం వల్ల మీరు ఈ రోజు సరిగ్గా నడవలేకపోతున్నారు. మీకు మీ మీద నమ్మకం లేదు. అందుకే పక్కవాడి అప్రూవల్ కోసం వెతుకుతున్నారు. వాడు మెచ్చుకోవట్లేదు. వాడు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? వాడు నన్ను తిట్టుతున్నాడు, తిట్టకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. రామకృష్ణ పరమహంస గారు ఒక సింపుల్ ఉదాహరణ చెప్పారు. ఒక గాడిద ఉందనుకోండి, దాని మీద మీరు బంగారం మూట పెట్టినా, మట్టి మూట పెట్టినా దానికి తేడా తెలియదు. అది కేవలం భారాన్ని మాత్రమే మోస్తుంది. మీరు కూడా అంతే. లోకం మీ మీద వేసిన చెత్తనంతా మోస్తూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తున్నారనేది ముఖ్యం కాదు, మిమ్మల్ని మీరు ఎలా చూస్తున్నారు అనేదే ముఖ్యం. ఇక్కడే అసలు సమస్య దాగి ఉంది. అసలు మన గురించి మనం తక్కువగా ఊహించుకోవడం, అందులోనూ ఈ అభద్రతా భావం, ఈ లో సెల్ఫ్ ఇమేజ్ మనల్ని ఎందుకు పట్టుకుంటాయి? ఎందుకంటే మన దృష్టి ఎప్పుడూ బయటే ఉంటుంది కాబట్టి, మనల్ని మనం తెలుసుకోవడానికి ట్రై చేయం కాబట్టి. రామకృష్ణ పరమహంస గారు ఒక అద్భుతమైన కథ చెప్పేవారు. ఒక పులి పిల్ల చిన్నప్పుడే అనాథైపోయింది. అది గొర్రెల మందులో కలిసిపోయింది. అది గొర్రెలతో పాటే తింటూ గొర్రెలాగే అరుస్తూ ఉంది. దానికి తాను ఒక పులి అనే విషయం తెలియదు. తాను కూడా ఒక సాధు జంతువుని అని తాను బలంగా నమ్మింది. అంతేకాకుండా తనకి బలహీనత ఉంది అని కూడా అనుకుంది. ఈరోజు మీ పరిస్థితి కూడా సరిగ్గా ఆ పులి పిల్లలాగే ఉంది. మీ చుట్టూ ఉన్న సమాజం, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, వాళ్ళందరూ ఏది చేస్తే మీరు కూడా అదే చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏ విషయాలకి భయపడితే మీరు కూడా వాటికే భయపడుతూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని కూడా వాళ్ళలాగే మార్చేశారు. వాళ్ళ భయాలని, వాళ్ళ పరిమితులని మీ మీద రుద్దేశారు. దాంతో మీ లోపల ఉన్న సింహం చచ్చిపోయింది. నిజమేంటంటే మీరు లోకాన్ని చూసి భయపడట్లేదు, మీ లోపల ఉన్న ఎంటీనెస్ ను చూసి భయపడుతున్నారు. మీకు మీ గురించి ఒక క్లారిటీ లేదు. అందుకే ఎవడో ఏదో చెప్తే అదే మీ జీవితం అనుకుంటారు. పరమహంస గారు ఏమంటారంటే, నీటిలో ఉన్నంత కాలం నౌకకి ఏ ప్రమాదము లేదు, కానీ ఆ నీరు నౌక లోపలికి వస్తేనే అది మునిగిపోతుంది. ఈ లోకం అనేది ఒక సముద్రం లాంటిది. ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మాటలు అంటారు. ఆ మాటలు బయట ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే మీరు వాటిని నమ్మి మీ మనసు లోపలికి రాణిస్తారో అప్పుడే మీ జీవితం మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది. మీరు మీ గతాన్ని పట్టుకొని కూర్చున్నారు. నేను ఆ రోజు ఆ తప్పు చేశాను, అందుకే నా జీవితం ఇలా తగలబడింది అని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నారు. మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు. గతం అనేది ఒక చచ్చిపోయిన గుర్రం. దాన్ని ఎంత కొట్టినా అది లేవదు. కానీ మీరు ఆ చచ్చిపోయిన గుర్రాన్ని ఇంకా లాగుతూనే ఉన్నారు. అందుకే మీకు ఈరోజు ఇంత అలసట, ఇంత అభద్రత. ఇప్పుడు చెప్పండి, ఈ గొర్రెల మంద నుంచి బయటపడటం ఎలా? ఆ చచ్చిపోయిన గుర్రాన్ని వదిలించుకోవడం ఎలా? పరమహంస గారు చెప్పిన ఆ పులిపిల్ల కథలోనే దీనికి ఆన్సర్ ఉంది. ఆ గొర్రెల మందులో ఉన్న పులిపిల్లని ఒక వృద్ధ సింహం చూస్తుంది. దాన్ని బలవంతంగా లాక్కెళ్లి ఒక చెరువు దగ్గర నిలబెడుతుంది. నీటిలో నీ ముఖం చూసుకో అని చెప్తుంది. ఆ నీటి ప్రతిబింబంలో తన ముఖాన్ని, పక్కనే ఉన్న సింహం ముఖాన్ని చూడగానే ఆ పులి పిల్లకి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను గొర్రెను కాదు, నేను కూడా సింహాన్ని అని. అప్పుడు దానికి రియలైజేషన్ వస్తుంది. ఆ తర్వాత గొర్రెల అరవడం మానేసి గంభీరంగా గర్జించడం మొదలు పెడుతుంది. ఈరోజు మీకు కూడా ఇలాంటి ఒక రియలైజేషన్ కావాలి. మీరు అద్దం ముందు నిలబడి మీ లోపలికి మీరు తొంగి చూడాలి. ఈ లోకం మీ మీద వేసిన ముద్రలని ఒక్కొక్కటిగా తుడిచేయాలి. మీరు చేయాల్సిన మొదటి పని మీ నోటిని కంట్రోల్లో పెట్టుకోవడం. మీ గురించి మీరు ఎప్పుడూ నెగిటివ్ గా మాట్లాడకండి. నేను వేస్ట్, నా వల్ల కాదు, నా లైఫ్ ఇంతే అని మీ నోటితో మీరు అనుకుంటే మీ అంతరంగం దాన్ని ఒక ఆర్డర్లా తీసుకుంటుంది. పరమహంస గారు ఒక అద్భుతమైన మాట అనేవారు. నిన్ను నువ్వు బాధింపబడిన వాడిని అనుకుంటే బాధింపబడిన వాడివే అవుతావు. లేదు నేను స్వేచ్ఛాజీవిని అనుకుంటే స్వేచ్ఛాజీవి అవుతావు. అంతా మీ చేతుల్లోనే ఉంది. మీ గతాన్ని ఒక చెత్త కాగితంలా నలిపేసి డస్ట్బిన్ లో పడేయండి. నిన్న మీరు చేసిన తప్పులు ఈ రోజు మిమ్మల్ని డిఫైన్ చేయకూడదు. ఈ క్షణం మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తు. ధైర్యంగా నిలబడండి. లోకం మిమ్మల్ని ఏడిపించాలని చూస్తే తిరగబడకండి, కనీసం పట్టించుకోకండి. ఎందుకంటే మీ విలువ ఏంటో తెలిసినప్పుడు పక్కవాడి అరుపులు మీకు జోలపాటల్లా అనిపిస్తాయి.
క్లారిటీ వచ్చింది. మరి రేపటి నుంచి లైఫ్ ఎలా ఉండాలి? పరమహంస గారు ఒక అద్భుతమైన ప్రాక్టీస్ సూత్రం చెప్పారు. ఈ సమాజంలో ఉండండి, కానీ ఈ సమాజాన్ని సీరియస్ గా తీసుకోకండి. దీన్ని మనం మన స్టైల్లో చెప్పుకుందాం. ఈ లోకంలో బ్రతకండి, జాబ్ చేయండి, డబ్బులు సంపాదించండి, అందరితో కలవండి. కానీ ఈ లోకపు జడ్జిమెంట్లు, కుళ్ళు, కుతంత్రాలని మీ బుర్రలోకి ఎక్కించుకోకండి. ఒక తామరాకు నీటిలో ఉంటుంది, కానీ దానికి నీరంటదు. మీరు కూడా సమాజంలో అలాగే ఒక డిటాచ్డ్ మెయింటైన్ చేయాలి. ఎవరో వచ్చి మిమ్మల్ని పొగిడితే థ్యాంక్స్ చెప్పి లైట్ తీసుకోండి. ఎవరో వచ్చి తిడితే నవ్వి వదిలేయండి. రెండింటిని లోపలికి తీసుకెళ్లొద్దు. రెండో విషయం, సోమరితనాన్ని వదిలేయండి. ఈ జనరేషన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ క్షణం అనుకున్న మాట మరుక్షణం మాయమైపోతూ ఉంటుంది. అంటే నేను ఇది అవ్వాలి అని చెప్పేసి ఈ క్షణం బలంగా నిర్ణయించుకుంటారు, ఇంకా మామూలుగా ఉండదని చెప్పి అనుకుంటారు. మళ్ళీ సాయంత్రానికి అన్ని మర్చిపోతారు, నా వల్ల కాదులే అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు. పరమహంస గారు ఏమంటారంటే, నేను అదవ్వాలి ఇది అవ్వాలి అని చెప్పేసి నోరు నొప్పొచ్చేలాగా అరిస్తే మీరు ఇది అయిపోరు. ఎప్పుడైతే మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానికోసం మీరు కష్టపడటం స్టార్ట్ చేస్తేనే అవుతారు అని. సో నాలెడ్జ్ కూడా అంతే, వినటం కాదు, దాన్ని మీ లైఫ్లో అప్లై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. కష్టపడకుండా, రిస్క్ తీసుకోకుండా బెడ్ మీద పడుకొని నా లైఫ్ ఎందుకు ఇలా ఉందని చెప్పేసి ఏడవకూడదు. ఎప్పుడైనా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించండి. ఎవరైతే నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారో, ఒంటరిగా ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ ఈగో సర్కిల్ నుంచి బయటికి రండి. మిమ్మల్ని మీరు ఒక పెద్ద తోపులా ఫీల్ అవటం మానేసి ఒక మనిషిలా బ్రతకడం నేర్చుకోండి. అద్దంలో కనిపిస్తున్న ఆ రూపం కేవలం ఒక మాస్క్ మాత్రమే. దాని వెనుకున్న అసలైన మీ శక్తిని గుర్తించండి. లోకం మిమ్మల్ని ఏడిపించడం లేదు. ఒకవేళ ఏడిపిస్తే అది మీరు దానికి ఇచ్చిన పర్మిషన్ వల్ల మాత్రమే ఏడుస్తారు తప్ప మీకు మీరుగా ఏడవరు. లోకాన్ని పట్టించుకోమాకండి. ఇకనైనా ఆ పర్మిషన్ ఇవ్వడం మానేయండి. సింహంలా బ్రతకండి, గొర్రెలా కాదు. చాలా మంది అనుకుంటారు ఇదంతా బానే ఉంది బ్రో, రేపొద్దున లేవగానే మళ్ళీ పాత గొడవలు, పాత ప్రాబ్లమ్స్ ఏదైతే ఏం చేయాలి అని. పరమహంస గారు దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పారు. ఒక నూలు వడికేవాడుంటాడు. వాడు దారాన్ని వడుగుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట ముడి పడుతుంది. ఆ ముడి పడగానే వాడు కంగారు పడి దాన్ని తెంపేయడు. చాలా ఓపికగా కూర్చొని ఆ ముడిని విప్పుతాడు. మీ లైఫ్ కూడా అంతే. రేపొద్దున మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది, ఏదో ఒక ముడి పడుతుంది. వెంటనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోకండి. నా బతికింతే అని చెప్పేసి చేతులు ఎత్తేయకండి. అది జస్ట్ ఒక ముడి మాత్రమే. దాన్ని విప్పే సత్తా మీ లోపల ఉంది. నిజం చెప్పమంటారా? ఈ లోకంలో ఏది పర్మనెంట్ కాదు. మీకున్న అభద్రతా భావం పర్మనెంట్ కాదు. మిమ్మల్ని ఏడిపించే మనుషులు పర్మనెంట్ కాదు. మీ తప్పులు కూడా పర్మనెంట్ కాదు. మరెందుకు వాటన్నిటికీ అంత పవర్ ఇస్తున్నారు? ఈ నిమిషం నుంచి ఒక రూల్ పెట్టుకోండి. పక్కవాడు మిమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తున్నాడు అనేది మీ సబ్జెక్ట్ కాదు. అది వాడి తలనొప్పి. మీ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? కేవలం అది మాత్రమే మీ రెస్పాన్సిబిలిటీ. మీ లోపల ఒక అనంతమైన శక్తి ఉంది. దాన్ని మీ చుట్టూ ఉండే సమాజం కోసం, మీ చుట్టాల కోసం, మీ ఫ్రెండ్స్ కోసం, వాళ్ళ కోసం తగలేయకండి. ఈ వీడియో అయిపోయిన వెంటనే మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి. నిజంగా నేను నా లోపల ఉన్న సింహాన్ని నిద్ర లేపడానికి సిద్ధంగా ఉన్నానా అని. ఒకవేళ దానికి ఆన్సర్ దొరికితే మాత్రం ఆ ఆన్సర్ ని కామెంట్ లో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందులోనూ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.